హాయ్ స్టూడెంట్స్, లాస్ట్ క్లాస్లో మనం ఏం డిస్కస్ చేసుకున్నామమ్మా? డైఫ్రాక్షన్ త్రూ ఏ సింగిల్ స్లిట్. ఒక సింగిల్ స్లిట్ గుండా లైట్ని కనుక మనం పాస్ చేసినట్లయితే అక్కడ వచ్చేటువంటి డైఫ్రాక్షన్ ప్యాటర్న్ని మనం అబ్జర్వ్ చేసాం. అయితే డైఫ్రాక్షన్ ప్యాటర్న్లో మ్యాక్సిమమ్స్ వస్తాయి, మినిమం వస్తాయి. అయితే ఈ మ్యాక్సిమమ్స్లో ఏమేమి ఉంటాయి? ప్రిన్సిపల్ మ్యాక్సిమం ఉంటుంది, అదేవిధంగా సెకండరీ మ్యాక్సిమమ్స్ ఉంటాయి. ప్రిన్సిపల్ మ్యాక్సిమం ఎక్కడొస్తుంది, సెకండరీ మ్యాక్సిమం ఎక్కడొస్తుంది, సెకండరీ మినిమం ఎక్కడొస్తుంది, ఇవన్నీ కూడా మనం లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకోవడం జరిగింది. వాటి యొక్క రిజల్ట్ కనుక మీరు ఒకసారి మెమరైజ్ చేసుకున్నట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగోండి, ఇదొక స్లిట్ అనుకోండి. ఈ స్లిట్ యొక్క విడ్త్ స్మాల్ ఈ అయినట్లయితే దీని మీద మనం ఒక ప్లేన్ వేవ్ ఫ్రంట్ డబ్ల్యూని ఇన్సిడెంట్ చేసినట్లయితే ఈ స్లిట్ గుండా డైవర్జ్ అయినటువంటి లైట్ మొత్తము కూడా ఏం చేస్తుంది? డైఫ్రాక్షన్ ప్యాటర్న్ని ఫామ్ చేస్తుంది. డైఫ్రాక్షన్ ప్యాటర్న్ అంటే ఒక చోట మ్యాక్సిమం, ఇంకో చోట మినిమం, ఇంకొక చోట మ్యాక్సిమం, ఇంకో చోట మినిమం, ఇలా ఆల్టర్నేటివ్గా వస్తూ ఉంటాయి. అయితే ఈ మిడిల్లో వచ్చేటువంటి మ్యాక్సిమంని ఏమని పిలుస్తాం మనం? సెంట్రల్ బ్రైట్ మ్యాక్సిమం అంటాం. అంటే ఇక్కడ ఇంటెన్సిటీ అనేది ఎలా ఉంటుంది? అన్నిటికంటే ఎక్కువగా ఉంటుంది. పై వైపుకి వెళ్ళినా కింద వైపుకి వెళ్ళినా ఏమవుతుంది? ఇంటెన్సిటీ అనేది తగ్గుతూ వస్తుంది. వాటిని ఏమని పిలుస్తాం మనం? సెకండరీ మ్యాక్సిమమ్స్ అని పిలుస్తాం. ఇది లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నాం. అయితే లాస్ట్ క్లాస్లో రిజల్ట్ ఏమొచ్చింది? క్యాపిటల్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏ సైన్ ఆల్ఫా బై ఆల్ఫా అని ప్రూవ్ చేసాం. ఆర్ అంటే ఏంటి? రిజల్టెంట్ యాంప్లిట్యూడ్. ఏదైనా ఒక పాయింట్ దగ్గర లైట్ రేస్ కనుక ఇన్సిడెంట్లు అయినట్లయితే అక్కడ వచ్చేటువంటి రిజల్టెంట్ యాంప్లిట్యూడ్కి ఫార్ములా మనం క్యాపిటల్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏ సైన్ ఆల్ఫా బై ఆల్ఫా అని లాస్ట్ క్లాస్లో ప్రూవ్ చేసుకున్నాం. ఇందులో ఆల్ఫా అంటే ఏంటి? పై ఈ సైన్ థీటా బై లాండా ఆల్ఫా వాల్యూ. అదేవిధంగా సెంట్రల్ మ్యాక్సిమం ఎప్పుడు వస్తుంది, సెకండరీ మినిమం ఎప్పుడు వస్తాయి, సెకండరీ మ్యాక్సిమం ఎప్పుడు వస్తాయి, ఆ కండిషన్స్ కూడా చెప్పాం. సెంట్రల్ మ్యాక్సిమం ఎప్పుడు వస్తుందమ్మా? సెంట్రల్ బ్రైట్ మ్యాక్సిమం. సెంట్రల్ బ్రైట్ మ్యాక్సిమం ఎప్పుడు వచ్చింది? థీటా ఈక్వల్ టు 0 degrees దగ్గర. థీటా ఈక్వల్ టు 0 degrees దగ్గర మనకి సెంట్రల్ బ్రైట్ మ్యాక్సిమం అనేది వస్తుంది. అదేవిధంగా సెకండరీ మినిమా అంటే మొత్తం మినిమం డార్క్ ఇంటెన్సిటీస్, డార్క్ మొత్తం కూడా ఎక్కడ వస్తాయి? ఈ సైన్ థీటా ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ ఎం లాండా అయినప్పుడు వస్తాయని ప్రూవ్ చేసాం. అదేవిధంగా సెకండరీ మ్యాక్సిమా, సెకండరీ మ్యాక్సిమా ఎప్పుడు వస్తాయి? యాంగిల్ అనేది ఆల్ఫా ఇజ్ ఈక్వల్ ప్లస్ ఆర్ మైనస్ 3π/2 ప్లస్ ఆర్ మైనస్ 5π/2 ప్లస్ ఆర్ మైనస్ 7π/2. ఈ వాల్యూస్ దగ్గర మనకి సెకండరీ మ్యాక్సిమం వస్తాయి. ఇంతవరకు మనం లాస్ట్ క్లాస్లో ప్రూవ్ చేసుకోవడం జరిగింది. ఓకే, ఇప్పుడు ఈ క్లాస్లో ఏం స్టడీ చేద్దాం? డైఫ్రాక్షన్ త్రూ ఏ డబుల్ స్లిట్. నిన్న కేవలం ఒక స్లిట్ మాత్రమే ఉన్నట్లయితే వచ్చేటువంటి రిజల్టెంట్ యాంప్లిట్యూడ్ ఎంత, సెంట్రల్ మ్యాక్సిమం అనేది ఎప్పుడు వస్తుంది, సెకండరీ మినిమం అనేది ఎప్పుడు వస్తుంది, సెకండరీ మ్యాక్సిమం అనేది ఎప్పుడు వస్తుంది, ఇవన్నీ కూడా ఫైండ్ అవుట్ చేసాం. ఈరోజు అలాగనే నిన్న ఏం చేసాం? సింగిల్ స్లిట్ కనుక్కున్నాం. ఇవాళ ఏం చేద్దాం? డబుల్ స్లిట్కి ఫైండ్ అవుట్ చేద్దాం. డైఫ్రాక్షన్ త్రూ ఏ డబుల్ స్లిట్. డైఫ్రాక్షన్ త్రూ ఏ డబుల్ స్లిట్. రెండు స్లిట్స్ కనుక ఉన్నట్లయితే అక్కడ వచ్చేటువంటి డైఫ్రాక్షన్ ప్యాటర్న్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. సరే, రెండు స్లిట్స్ అన్నాం కదా. వీఆర్ కన్సిడరింగ్ 2 slits ఈచ్ ఆఫ్ విత్ స్మాల్ ఈ అండ్ సపరేటెడ్ బై ఎ డిస్టెన్స్ డి. ఇదిగోండి, ఏం చేస్తున్నాను? 2 స్లిట్స్ తీసుకున్నా. ఇదొక స్లిట్, ఇదొక స్లిట్. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఏమనుకుందాం? S1 స్లిట్ అనుకోండి, దీన్నేమో S2 స్లిట్ అనుకోండి. S1 స్లిట్ యొక్క విడ్త్ స్మాల్ ఈనే, S2 విడ్త్ కూడా స్మాల్ ఈనే. ఈ రెండిటి మధ్యలో ఉన్నటువంటి దూరం ఎంత? డి. ఈ రెండు మధ్యలో ఉన్నటువంటి దూరం ఎంత? స్మాల్ డి. అప్పుడు ఈ ఫస్ట్ స్లిట్ యొక్క సెంటర్ నుంచి సెకండ్ స్లిట్ యొక్క సెంటర్కి ఎంత దూరం ఉంటుంది? ఈ ప్లస్ డి దూరం ఉంటుంది. ఎంత ఉంటుంది? ఈ ప్లస్ డి దూరం ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఈ స్లిట్స్ మీద అంటే ఈ రెండు స్లిట్స్ మీద మనం ఒక ప్లేన్ వేవ్ ఫ్రంట్ని ఇన్సిడెంట్ చేసాం అనుకోండి. ఈ విధంగా ప్లేన్ వేవ్ ఫ్రంట్ డబ్ల్యూ ప్రైమ్ ప్లేన్ వేవ్ ఫ్రంట్ని ఇన్సిడెంట్ చేసాం అనుకోండి. ప్లేన్ వేవ్ ఫ్రంట్ని ఎందుకు ఇన్సిడెంట్ చేయాలి? ఇది ఫ్రాన్హోఫర్ డైఫ్రాక్షన్. ఫ్రాన్హోఫర్ డైఫ్రాక్షన్లో మనకి సోర్సు స్క్రీను రెండు కూడా ఎక్కడ ఉంటాయి? ఇన్ఫైనైట్ డిస్టెన్స్లో ఉంటాయి. కాబట్టి ఇక్కడ ప్లేన్ వేవ్ ఫ్రంటే మనం తీసుకోవాలి. సార్ మరి ఇక్కడ సోర్స్ అనేది ఎక్కడో ఇన్ఫైనైట్ డిస్టెన్స్లో ఉన్నట్లయితే
మనకి ప్లేన్ వేవ్ ఫ్రంట్ వస్తుంది అన్నారు. మరి సోర్స్ అనేది ఎక్కడో ఉన్నప్పుడు ఈ ప్లేన్ వేవ్ ఫ్రంట్ యొక్క ఇంటెన్సిటీ కూడా తక్కువగా ఉంటుంది కదా అని మీకు డౌట్ రావచ్చు. తక్కువగా ఉండకుండా ఉండే విధంగా మనం ఏం చేస్తామంటే ఒక సోర్స్ తీసుకుంటాం. ఇది ఎస్ అనేటువంటి సోర్స్ అనుకోండి. ఈ ఎస్ అనేటువంటి సోర్స్ నుంచి వచ్చేటువంటి లైట్ మొత్తాన్ని కూడా మనం ఏం చేస్తాము అంటే ఒక కాన్వెక్స్ లెన్స్ మీద ఇన్సిడెంట్ చేస్తాం. అప్పుడు ఈ కాన్వెక్స్ లెన్స్ నుంచి వచ్చేటువంటి లైట్ మొత్తం ఏమవుతుంది, ప్యారలల్ బీమ్ కింద కన్వర్ట్ అయింది. అప్పుడు ఇదే విధంగా పనిచేస్తుంది, ప్లేన్ వేవ్ ఫ్రంట్ కింద పనిచేస్తుంది. అంటే ఇక్కడ మనం గీసేటువంటి ప్లేన్ వేవ్ ఫ్రంట్ని ఎక్కడి నుంచి ప్రొడ్యూస్ చేస్తామమ్మా, ఒక లైట్ సోర్స్ తీసుకొని ఆ లైట్ సోర్స్ నుంచి వచ్చినటువంటి లైట్ మొత్తాన్ని కూడా ఒక కాన్వెక్స్ లెన్స్ మీద ఇన్సిడెంట్ చేసి ప్యారలల్ బీమ్ కింద కన్వర్ట్ చేసుకుంటాం. అప్పుడు ఈ ప్యారలల్ బీమ్కి ఉండేటువంటి వేవ్ ఫ్రంట్ ఏమవుతుంది, ప్లేన్ వేవ్ ఫ్రంట్. ఈ ప్లేన్ వేవ్ ఫ్రంట్నే నేను ఇక్కడ గీయటం జరిగింది. ఓకే, ఇప్పుడు ఈ ప్లేన్ వేవ్ ఫ్రంట్ ఇలా ముందుకు వస్తూ ఉన్నప్పుడు ఈ మధ్యలో అబ్స్ట్రాక్ట్ ఉంది. కేవలం ఇక్కడ 2 స్లిట్స్ ఉన్నాయి, అంటే S1 S2 2 స్లిట్స్ మాత్రమే ఉన్నాయి. ఈ S1 S2 2 స్లిట్స్లో నుంచి మాత్రమే మనకి ఏమవ్వాలి, లైట్ వేవ్స్ అనేవి బయటకు వస్తాయి. అయితే ఇక్కడ ప్లేన్ వేవ్ ఫ్రంట్లో ఏం బయటకు వస్తాయమ్మా, సెకండరీ వేవ్లెట్స్ అంటాం. ఆల్రెడీ చెప్పాను ఏంటిది, వేవ్ ఫ్రంట్ అంటాం. వేవ్ ఫ్రంట్ అంటే ఏంటి, ద లోకస్ ఆఫ్ ఆల్ ద పార్టికల్స్ విచ్ ఆర్ హ్యావింగ్ ది సేమ్ ఫేజ్ ఈజ్ నోన్ యాజ్ వేవ్ ఫ్రంట్. మనం తీసుకున్నటువంటి మీడియంలో ఏ పార్టికల్ దగ్గర అయితే ఫేజ్ అనేది ఒకే విధంగా ఉంటుందో వాటన్నిటిని మనం కలిపినట్లయితే మనకి వేవ్ ఫ్రంట్ అనేది వస్తుంది. ఆ వేవ్ ఫ్రంట్ మీద ఉన్నటువంటి ప్రతి పాయింట్ కూడా ఏ విధంగా పనిచేస్తుంది, ఒక సెకండరీ సోర్స్ కింద పనిచేస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎదుకోండి, ఇలా తీసుకున్నాను వేవ్ ఫ్రంట్ అనేది. ఈ వేవ్ ఫ్రంట్ మీద ఉన్నటువంటి ప్రతి పాయింట్ కూడా ఏం చేస్తుంది, ఒక కొత్త సోర్స్ లాగా పనిచేస్తుంది. అంటే దీని నుంచి కూడా వేవ్స్ అనేవి ఏమైతే అన్ని వైపులా రిలీజ్ అవుతాయి. ఓకే, ఇలా వీటిని ఏమంటాం మనం, సెకండరీ వేవ్లెట్స్ అంటాం. ఏ సెకండరీ వేవ్లెట్స్ అయితే ఈ స్లిట్ లోపల నుంచి బయటికి వస్తాయో ఆ సెకండరీ వేవ్లెట్స్ నుంచి వచ్చేటువంటి వేవ్స్ ఏమవుతాయి, అన్ని వైపులా కూడా డైవర్జ్ అవ్వడం జరుగుతుంది. ఓకే, అన్ని వైపులా డైవర్జ్ అవుతున్నాయి. అన్ని వైపులా డైవర్జ్ ఏం చేస్తే మనకి డైఫ్రాక్షన్ ప్యాటర్న్ ఫామ్ చేస్తాయి. అయితే డైఫ్రాక్షన్ ప్యాటర్న్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్క్రీన్ మీద రావాలి అనుకోండి, XY అనేటువంటి స్క్రీన్ నేను తీసుకున్నా. ఈ స్క్రీన్ మీద మనకి డైఫ్రాక్షన్ ప్యాటర్న్ రావాలి. అయితే ఈ స్క్రీన్ కూడా ఎక్కడ ఉంటుంది, ఇన్ఫైనైట్ డిస్టెన్స్లో ఉంటుందని తీసుకుంటాం. ఎక్కడ, ఫ్రాన్హోఫర్లో. అయితే ఇన్ఫైనైట్ డిస్టెన్స్లో మనకి ఏ విధంగా డైఫ్రాక్షన్ ప్యాటర్న్ వస్తుంది అనేది అబ్జర్వ్ అవ్వదు. కాబట్టి ఈ స్క్రీన్ని దగ్గరగా తీసుకొని ఒక కాన్వెక్స్ లెన్స్ ద్వారా ఈ XY అనేటువంటి స్క్రీన్ మీద మనం డైఫ్రాక్షన్ ప్యాటర్న్ అంటే ఈ లైట్ వేవ్స్ మొత్తాన్ని కూడా కన్వర్ట్ చేయడం జరుగుతుంది. అర్థమవుతుందో చెప్పేది, మనకి స్క్రీన్ అనేది ఎక్కడో ఇన్ఫైనైట్ డిస్టెన్స్లో ఉండాలి ఫ్రాన్హోఫర్లో. అయితే స్క్రీన్ ఇన్ఫైనైట్ దగ్గర ఉందనుకోండి, అక్కడ ఏ విధంగా మనకి డైఫ్రాక్షన్ ప్యాటర్న్ ఫామ్ అవుతుందో అర్థం కాదు. ఆ విధంగా అది తెలుసుకోవడం కోసం ఏం చేస్తాం, ఒక స్క్రీన్ని మనకి దగ్గరగానే ప్లేస్ చేసి దీని మీద లైట్ వేవ్స్ని ఏం చేస్తాం, కాన్వెక్స్ లెన్స్ ద్వారా కోయిన్సైడ్ చేస్తాం. అప్పుడు మనకి ఇక్కడ వచ్చేటువంటి డైఫ్రాక్షన్ ప్యాటర్న్ అనేది క్లియర్గా అబ్జర్వ్ అవుతుంది. అయితే ఇప్పుడు ఇక్కడ చూడండి, ద లైట్ రేస్ విచ్ ఆర్ ట్రావెలింగ్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ది ఇన్సిడెంట్ రే విల్ కన్వర్జ్ ఎట్ ఎ పాయింట్ P0 ఆన్ ది స్క్రీన్ XY. ఓకే, లైట్ వేవ్స్ అనేవి ఈ 2 స్లిట్స్ గుండా బయటికి వచ్చేటప్పుడు అన్ని వైపులా వెళ్తాయి. అన్ని వైపులా అంటే ఇదిగోండి, ఈ పైకి వెళ్తాయి, కిందకి వెళ్తాయి, ఇటు నుంచి పైకి వెళ్తాయి, ఇటు నుంచి కిందకి వెళ్తాయి. అంటే అన్ని వైపులా ఇలా వచ్చినాయి కాస్త ఇలా డైవర్జ్ అవ్వడం జరుగుతుంది. ఈ విధంగా డైవర్జ్ అయ్యేటప్పుడు కొన్ని వేవ్స్ ఈ ఇన్సిడెంట్ డైరెక్షన్లో వెళ్తాయి కదా. ఇదిగోండి, ఇది స్లిట్ అనుకోండి. ఈ స్లిట్ అనుకుంటే వేవ్స్ అనేవి లైట్ వేవ్స్ ఇటువైపు వెళ్తాయి, ఇటువైపు వెళ్తాయి, ఇటువైపు వెళ్తాయి, ఇటువైపు వెళ్తాయి, ఇలా స్ట్రైట్గా కూడా వెళ్తాయి. ఇలా అన్ని డైరెక్షన్లో మనకేమవుతాయి, లైట్ వేవ్స్ అనేవి డైవర్జ్ అవ్వడం జరుగుతుంది. అయితే ఈ డైవర్జ్ అయినటువంటి లైట్ రేస్లో ఏవో కొన్ని రేస్ మాత్రం ప్లేన్ వేవ్ ఫ్రంట్ అనేది ఏ డైరెక్షన్లో అయితే వస్తుందో అదే డైరెక్షన్లో మూవ్ అవుతుంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూడండి, ఇన్ని వేవ్స్ ఉన్నాయి. ఈ వేవ్స్లో ఈ 2 వేవ్స్ ఏమైనాయి, ప్యారలల్గా, అంటే వేవ్ ఫ్రంట్ అనేది ఏ డైరెక్షన్లో అయితే వచ్చిందో అదే డైరెక్షన్లో వెళ్తున్నాయి. ఓకే, అర్థమవుతుందా? మనం తీసుకున్నటువంటి స్లిట్స్ నుంచి బయటికి వచ్చేటువంటి లైట్ వేవ్స్ కనుక ఈ ప్లేన్ వేవ్ ఫ్రంట్కి ప్యారలల్గా, నథింగ్ బట్ ఈ ప్లేన్ వేవ్ ఫ్రంట్లో వేవ్స్ ఎటు వస్తున్నాయి, X డైరెక్షన్లో వస్తున్నాయి. ఇదే X డైరెక్షన్లో ఏ లైట్ వేవ్స్ అయితే వెళ్తున్నాయో వాటన్నిటిని మనం ఏం చేసాం, ఒక కాన్వెక్స్ లెన్స్ ఉపయోగించి P0 అనేటువంటి పాయింట్ దగ్గర కన్వర్ట్ చేసాము. అంటే ఈ P0 అనేటువంటి పాయింట్ దగ్గర మనకి ఇంటెన్సిటీ మ్యాక్సిమం వస్తుందా మినిమం వస్తుందా అనేది తర్వాత డిస్కస్ చేసుకుందాం. అసలు ఒకటి ఏం చేసాం, ఇక్కడ P0 దగ్గర కన్వర్ట్ చేసాం. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ నుంచి అన్ని వైపులా కూడా లైట్ వేవ్స్ ఏమైతే డైవర్జ్ అవుతాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగోండి, θ యాంగిల్తో డైవర్జ్ అవుతున్నటువంటి లైట్ రేస్, ద లైట్ రేస్ విచ్ ఆర్ డీవియేటింగ్ ఎట్ అన్ యాంగిల్ θ
with the incident direction will converge at a point P1. స్లిట్స్ నుంచి తీటా యాంగిల్తో డైవర్జ్ అవుతున్నటువంటి లైట్ రేస్ మొత్తము కూడా P1 అనేటువంటి పాయింట్ దగ్గర కోయిన్సైడ్ అవుతున్నాయి అని మనం తీసుకుందాం. అంటే ఈ P1 అనేటువంటి పాయింట్ దగ్గర కూడా మనకి మ్యాక్సిమం వస్తుందా మినిమం వస్తుందా అనేది మనకు తెలియదు. అది ఏ విధంగా వస్తుందో ఫైండ్ అవుట్ చేద్దాం. సరే, ఈ రెండు కూడా ఇప్పుడు మనం ఏం చేయాలి? P1 దగ్గర ఇంటెన్సిటీ ఎంతో ఫైండ్ అవుట్ చేయాలి. P1 దగ్గర ఇంటెన్సిటీ ఎంతో ఫైండ్ అవుట్ చేయాలి అంటే ముందు మనకి ఏం తెలియాలి? పాత్ డిఫరెన్స్ అనేది తెలియాలి. పాత్ డిఫరెన్స్ అనేది తెలియాలి అంటే ఏం చేయాలి? ఫస్ట్ లైట్ రేకి లాస్ట్ లైట్ రేకి మధ్యలో మనం ఒక పర్పెండిక్యులర్ ఇస్తే ఎక్సెస్ పాత్ ఏమవుతుంది? పాత్ డిఫరెన్స్ అవుతుంది. ఇక్కడ కూడా అదే విధంగా ఈ S1 ఇదిగోండి, ఈ పాయింట్ S1 అనుకోండి, స్లిట్ S1 అనుకున్నాం కదా. ఈ S1 నుంచి మనం ఏం చేద్దాం? ఈ S2 దగ్గరికి ఒక పర్పెండిక్యులర్ని తీసుకుందాం. ఈ విధంగా ఒక పర్పెండిక్యులర్ని తీసుకున్నాను. ఈ పర్పెండిక్యులర్ ఎక్కడ కోయిన్సైడ్ అవుతుంది అనుకున్నాం? ఈ పాయింట్ ఏమనుకుందాం మనం? ఫర్ ఎగ్జాంపుల్ సి అనేటువంటి పాయింట్ అనుకోండి. ఓకే, S1 దగ్గర నుంచి ఈ S2 నుంచి వచ్చేటువంటి లైట్ రే మీదకి మనం ఒక పర్పెండిక్యులర్ గీసినట్లయితే అది సి దగ్గర ఇంటర్సెప్ట్ అవుతుంది. ఇది ఇక్కడ యాంగిల్ ఎంత? 90 degrees. ఇది మీకు ఇక్కడ కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉండదు చూడటానికి, కాబట్టి నేను కిందకి ఇస్తాను. ఇదిగోండి, ఇది S1 అనేటువంటి పాయింట్. S1 అనేటువంటి పాయింట్ నుంచి తీటా యాంగిల్తో ఈ విధంగా ఒక లైట్ అనేది డైవర్జ్ అవుతుంది. అదేవిధంగా S2 అనేటువంటి స్లిట్ దగ్గర నుంచి కూడా తీటా డిగ్రీస్ యాంగిల్తో ఇంకొక లైట్ రే అనేది బయటికి వెళ్ళడం జరుగుతుంది. ఈ S1 అనేటువంటి స్లిట్ నుంచి ఈ S2 నుంచి బయటకు వచ్చినటువంటి లైట్ రే మీదకి ఒక పర్పెండిక్యులర్ అనేది తీసుకున్నాం. ఇదిగోండి, ఇది పర్పెండిక్యులర్. ఇక్కడ యాంగిల్ ఎంత? 90 degrees. ఈ పాయింట్ని మనం ఏమనుకుందాం? సి అనుకుందాం. ఈ పాయింట్ ఏమనుకుందాం? సి. ఇప్పుడు ఇందులో పాత్ డిఫరెన్స్ ఏమైంది? S2C అనేది పాత్ డిఫరెన్స్కి సమానం అవుతుంది. అయితే ఈ S2C మనకు కావాలి. ఈ S2C ఏ విధంగా వస్తుంది? ఇక్కడ చూడండి, ఇది 90 degrees కదా. ఇక్కడ యాంగిల్ తీటా, ఇక్కడ యాంగిల్ కూడా ఎంత అవుతుంది? తీటానే అవుతుంది. లాస్ట్ క్లాస్లో చెప్పే విధంగా ఇక్కడ కూడా సేమ్ అదే విధంగా ఇక్కడ యాంగిల్ తీటా కాబట్టి ఇక్కడ యాంగిల్ కూడా తీటా అవుతుంది. ఇప్పుడు మనకి ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ S1 S2 C. ఇదిగోండి ఇలా S1 S2 C. ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్. మనకి ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో మనకి ఏం కావాలి? S2C కావాలి. S2C అనేది అడ్జసెంట్గా ఉందా, ఆపోజిట్లో ఉందా, హైపోటెన్యూస్లో ఉందా? యాంగిల్కి ఆపోజిట్ సైడ్లో ఉంది. ఆపోజిట్ సైడ్లో ఉంది అంటే మనం ఏ ట్రిగ్నామెట్రీ ఫంక్షన్ యూస్ చేసుకోవాలి? సైన్ని కానీ ట్యాన్ కానీ యూస్ చేసుకోవచ్చు. అయితే సైన్ కానీ ట్యాన్ కానీ యూస్ చేసేటప్పుడు మనకి ఏ సైడ్ తెలిసిందో చూసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఆపోజిట్ టు అడ్జసెంట్ తెలిసాయి అనుకోండి, ట్యాన్ అప్లై చేసుకోవాలి. ఆపోజిట్ టు హైపోటెన్యూస్ తెలిసాయి అనుకోండి, అప్పుడు సైన్ అప్లై చేసుకోవాలి. ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో మనకి కావాల్సినటువంటిది S2C, మనకి తెలిసినటువంటిది S1 S2. సరే, S1 S2 ఎక్కడ తెలుసు అనొద్దు, ఇక్కడ చూడండి. ఇది S1, ఇది S2. ఈ రెండింటికి మధ్యలో ఉన్నటువంటి దూరాన్ని ఎంత కింద తీసుకున్నాం మనం? E+D కింద తీసుకోవడం జరిగింది. అంటే ఇప్పుడు S1 S2 ఎంతకు సమానం? ఇక్కడ E+Dకి సమానం. ఇప్పుడు మనకు కావాల్సిందేమో ఆపోజిట్ హైపోటెన్యూస్ తెలుసు కాబట్టి ఈ ట్రయాంగిల్లో మనం సైన్ అప్లై చేసాం అనుకోండి, సైన్ తీటా ఈక్వల్ టు ఏనాయచ్చు? ఆపోజిట్ బై హైపోటెన్యూస్. ఆపోజిట్ ఎంత? S2C. హైపోటెన్యూస్ ఎంత? S1 S2. దీని నుంచి మనం S2C ఈజ్ ఈక్వల్ టు ఏమని రాసుకోవచ్చు? S1 S2 ఇంటూ సైన్ తీటా అని రాయొచ్చు. S1 S2 ఎంతకు సమానం? E+Dకి సమానం. కాబట్టి E+D ఇంటూ సైన్ తీటా అవుతుంది. అంటే ఈ S2C అనేది దేనికి సమానం అమ్మా? పాత్ డిఫరెన్స్కి సమానం. ఓకే, కాబట్టి ఇక్కడ రాసుకుందాం. పాత్ డిఫరెన్స్ S2C ఈక్వల్ టు ఎంత వచ్చింది? E+D సైన్ తీటా. E+D సైన్ తీటా. సరే, మరి పాత్ డిఫరెన్స్ వస్తే ఫేజ్ డిఫరెన్స్ కూడా తెలిసింది కదా. ఫేజ్ డిఫరెన్స్ ఫార్ములా ఏంటి? ఫేజ్ డిఫరెన్స్ ఈక్వల్ టు 2π/λ ఇంటూ పాత్ డిఫరెన్స్. 2π/λ ఇంటూ పాత్ డిఫరెన్స్. 2π/λ ఇంటూ పాత్ డిఫరెన్స్ ఎంత వచ్చిందమ్మా? E+D సైన్ తీటా అవుతుంది. ఓకే, ఇది ఫేజ్ డిఫరెన్స్. ఈ ఫేజ్ డిఫరెన్స్ నేను ఏమనుకుంటున్నాను అంటే డెల్టా అని అనుకుంటున్నా. ఈ ఫేజ్ డిఫరెన్స్ ఎంత అనుకుందాం? డెల్టా. డెల్టా ఈజ్ ఈక్వల్ టు 2π/λ ఇంటూ E+D సైన్ తీటా. ఇది ఫేజ్ డిఫరెన్స్. సరే, ఫేజ్ డిఫరెన్స్ తెలిసింది, బాగానే ఉంది. మరి ఇక్కడ వచ్చేటువంటి లైట్ వేవ్స్ యొక్క యాంప్లిట్యూడ్స్ తెలియాలిగా.
యాంప్లిట్యూడ్స్ తెలిస్తేనేగా మనం రిజల్టెంట్ కనుక్కునేది. సరే ఏ విధంగా రిజల్టెంట్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు అంటే ఇక్కడ కనుక మీరు క్లియర్గా అబ్జర్వ్ చేసినట్లయితే 2 స్లిట్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను S2 క్లోజ్ చేశాను అనుకోండి. ఏం చేశాను? S2 క్లోజ్ చేశాను. అప్పుడు S1 వల్ల ఒక డైఫ్రాక్షన్ ప్యాటర్న్ వస్తుంది. ఇది నేను చెప్పినట్టుగా సింగిల్ స్లిట్ డైఫ్రాక్షన్ ప్యాటర్న్. మనం S2 తీసేస్తే S1 వల్ల ఒక డైఫ్రాక్షన్ ప్యాటర్న్ ఫామ్ అయింది. రిజల్టెంట్ ఇవి. అదేవిధంగా S1 క్లోజ్ చేశా, S2 వల్ల కూడా ఒక డైఫ్రాక్షన్ ప్యాటర్న్ వస్తుంది కదా. ఆ వచ్చేటువంటి డైఫ్రాక్షన్ ప్యాటర్న్ కూడా ఫార్ములాస్ ఏమైంది? ఇవే అవుతాయి. ఓకే, అర్థమవుతుంది అయిపోయింది. నేను డైఫ్రాక్షన్ త్రూ ఏ సింగిల్ స్లిట్ చెప్పుకున్నాం. ఇక్కడ కూడా అదే విధంగా ఫర్ ఎగ్జాంపుల్ మనం కేవలం ఒక స్లిట్ మాత్రమే తీసుకున్నట్లయితే ఇదిగోండి S2ని క్లోజ్ చేస్తున్నట్లయితే S1 మాత్రమే ఉంటుంది. ఈ S1 వల్ల ఈ XY మీద ఏమవుతుంది? ఎంతో కొంత డైఫ్రాక్షన్ ప్యాటర్న్ వస్తుంది. ఆ వచ్చినటువంటి డైఫ్రాక్షన్ ప్యాటర్న్కి మనం వాల్యూస్ ఏం రాసుకోవచ్చు? అవి రాసుకోవచ్చు. ఎందుకని అది సింగిల్ స్లిటే అయ్యేది. ఇప్పుడు S1 క్లోజ్ చేశా, S2 నుంచి కూడా ఒక డైఫ్రాక్షన్ ప్యాటర్న్ వచ్చిందిగా. ఈ S2 నుంచి వచ్చేటువంటి డైఫ్రాక్షన్ ప్యాటర్న్ కూడా మన ఫార్ములాస్ ఏం రాసుకోవచ్చు? అవే రాసుకోవచ్చు. అంటే ఇక్కడ ఈ రెండు కలిపాము ఇప్పుడు. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది? డైఫ్రాక్షన్ త్రూ ఏ డబుల్ స్లిట్ ఈజ్ ఈక్వల్ టు ది ఇంటర్ఫీరెన్స్ ఆఫ్ డైఫ్రాక్షన్స్ ప్రొడ్యూస్డ్ బై ది 2 సింగిల్ స్లిట్స్. 2 సింగిల్ స్లిట్స్ వలన వచ్చేటువంటి డైఫ్రాక్షన్ని ఇంటర్ఫీరెన్స్ చేసినట్లయితే మనకి డబుల్ స్లిట్ వలన డైఫ్రాక్షన్ అనేది వస్తుంది. అర్థమవుతుందమ్మా చెప్పేది? మనం ఇక్కడ 2 డబుల్ స్లిట్స్ తీసుకున్నాం. ఫస్ట్ ఒక డబుల్ స్లిట్ తీసుకున్నాం. 2 స్లిట్స్ ఉంటాయి. ఫస్ట్ స్లిట్ వల్ల ఒక డైఫ్రాక్షన్ ప్యాటర్న్ వస్తుంది, సెకండ్ స్లిట్ వల్ల ఒక డైఫ్రాక్షన్ ప్యాటర్న్ వస్తుంది. ఫస్ట్ స్లిట్ వల్ల వచ్చినటువంటి డైఫ్రాక్షన్ ప్యాటర్ను, సెకండ్ స్లిట్ వల్ల వచ్చినటువంటి డైఫ్రాక్షన్ ప్యాటర్న్, ఈ రెండు కూడా ఇంటర్ఫీరెన్స్ జరగటం వలన ఏం జరుగుతుంది? ఇంటర్ఫీరెన్స్ జరగడం వల్ల మనకి డైఫ్రాక్షన్ త్రూ డబుల్ స్లిట్ అనేది ఏర్పడుతుంది. అంటే ఇక్కడ అర్థం ఏంటి? ఫస్ట్ వేవ్ నుంచి అంటే నథింగ్ బట్ S1 నుంచి వచ్చినటువంటి లైట్ వేవ్స్కి మ్యాక్సిమం యాంప్లిట్యూడ్ ఎంత సమానం? R = A sin alpha by alpha. అదేవిధంగా S2 నుంచి బయటికి వచ్చేటువంటి లైట్ వేవ్స్ యొక్క యాంప్లిట్యూడ్ కూడా రిజల్టెంట్ యాంప్లిట్యూడ్ ఎంత సమానం? R = A sin alpha by alpha. అంటే ఇక్కడ మనం ఏం ట్రీట్ చేస్తున్నాం? ఇక్కడ మొత్తం అంటే S1 నుంచి వచ్చేటువంటి లైట్ వేవ్ మొత్తం యొక్క యాంప్లిట్యూడ్ ఇది. అదేవిధంగా S2 నుంచి బయటకు వచ్చేటువంటి లైట్ వేవ్స్ యొక్క మొత్తం యాంప్లిట్యూడ్ రిజల్టెంట్ యాంప్లిట్యూడ్ అనేది ఇది. అంటే ఇక్కడ మనకి ఎన్ని వేవ్స్ ఉన్నాయి? 2 వేవ్సే తీసుకుంటున్నాం. అంటే యాక్చువల్గా ఇక్కడ నెంబర్ ఆఫ్ వస్తాయి, ఇక్కడ నెంబర్ ఆఫ్ వస్తాయి. ఇక్కడ వచ్చేటువంటి అన్ని వేవ్స్ని కలిపినట్లయితే మనకు వచ్చేటువంటి రిజల్టెంట్ ఎంత? A sin alpha by alpha. సెకండ్ S2 తీసుకున్నాం. S2 నుంచి కూడా లైట్ వేవ్స్ వస్తూ ఉంటాయి. ఆ వచ్చినటువంటి లైట్ వేవ్స్ యొక్క రిజల్టెంట్ ఎంత? R = A sin alpha by ఆల్ఫానే. అంటే రెండింటి నుంచి కూడా మనం ఏ విధంగా కన్సిడర్ చేసుకుంటాము అంటే S1 నుంచి ఒక లైట్ వేవ్ వస్తుంది, S2 నుంచి ఒక లైట్ వేవ్ వస్తుంది. S1 నుంచి వచ్చేటువంటి లైట్ వేవ్ యొక్క యాంప్లిట్యూడ్ A sin alpha by alpha, S2 నుంచి వచ్చేటువంటి లైట్ వేవ్ యొక్క యాంప్లిట్యూడ్ కూడా A sin alpha by alpha. ఆ 2 వేవ్స్ వచ్చి ఒక P0 దగ్గర P1 దగ్గర కోయిన్సైడ్ అవుతున్నాయని తీసుకుందాం. ఓకే, అంటే అర్థమవుతుంది. ఇక్కడ మనం ఏం చేయాలి? ఇంటర్ఫీరెన్స్ని ఫైండ్ అవుట్ చేస్తాం. ఇంటర్ఫీరెన్స్ నథింగ్ బట్ ఏ ఇంటర్ఫీరెన్స్? ఇంటర్ఫీరెన్స్ ఆఫ్ డైఫ్రాక్షన్ ప్యాటర్న్ డ్యూ టు ఇండివిజువల్ స్లిట్స్ వల్ల వచ్చేటువంటి డైఫ్రాక్షన్ ప్యాటర్న్ని మనం ఇంటర్ఫీరెన్స్ చేసినట్లయితే మనకి డైఫ్రాక్షన్ త్రూ ఏ డబుల్ స్లిట్ అనేది వస్తుంది. ఓకే, ఇప్పుడు S2 నుంచి వచ్చేటువంటి వేవ్ యొక్క యాంప్లిట్యూడ్ A sin alpha by alphaనే, S1 నుంచి వచ్చేటువంటి వేవ్ యొక్క యాంప్లిట్యూడ్ కూడా A sin alpha by alphaనే. ఈ రెండింటి మధ్యలో ఉన్నటువంటి ఫేజ్ డిఫరెన్స్ ఎంత? డెల్టా 2π by lambda into E plus D sin theta. అంటే ఫస్ట్ దాని నుంచి ఒక వేవ్ వస్తుంది, రెండో దాని నుంచి ఒక వేవ్ వస్తుంది. ఈ 2 వేవ్స్ ఒకే చోట యాక్ట్ అవుతున్నాయి, అంటే ఇంటర్ఫీరెన్స్ జరుగుతున్నాయి. మనం ఇక్కడ 2 వేవ్స్ కూడా ఏంటి? వెక్టార్ క్వాంటిటీసా లేకపోతే స్కేలార్ క్వాంటిటీసా? వెక్టార్ క్వాంటిటీసే. ఎందుకని అవి? వేవ్ అనేది మనం వెక్టర్ y1 బార్ డిస్ప్లేస్మెంట్ అంటాం. డిస్ప్లేస్మెంట్ అంటే ఏంటి? వెక్టార్ క్వాంటిటీ. అంటే ఇక్కడ మనం ఏం చేయాలి? వెక్టార్ ఎడిషన్ ద్వారానే ప్రూవ్ చేస్తాం. సరే, వెక్టార్ ఎడిషన్ అన్నాం. వెక్టార్ ఎడిషన్లో మీకు గుర్తొచ్చేది ఏంటిది? పారలోగ్రామ్ లా ఆఫ్ వెక్టార్స్ గుర్తొస్తుంది. పారలోగ్రామ్ లా ఆఫ్ వెక్టార్స్లో ఏం రాయొచ్చు? R = √A² + B² + 2AB cos θ. సరే, అది ఒకవేళ గుర్తులేదు అనుకోండి, మొన్న రిజల్టెంట్ ఆఫ్ n సింపుల్ హార్మోనిక్ వేవ్స్ చెప్పాం కదా. పారలోగ్రామ్ లాలో రిజల్టెంట్ గుర్తుంది కదా? R = √A² + B² + 2AB cos θ. సరే, గుర్తు లేకపోతే నేను చెప్తాను చూడండి. ఎప్పుడైనా సరే మనం ఒక వెక్టార్ ఎడిషన్ చేసేటప్పుడు ఏం చేయాలి? ఫస్ట్ వెక్టార్ యొక్క హెడ్ దగ్గర సెకండ్ వెక్టార్ యొక్క టైల్ ప్లేస్ చేయాలి, సెకండ్ వెక్టార్ యొక్క హెడ్ దగ్గర థర్డ్ వెక్టార్ యొక్క టైల్ ప్లేస్ చేయాలి. ఈ విధంగా మనం అరేంజ్ చేసుకుంటూ వెళ్ళి చివరిలో ఏం చేయాలి? ఫస్ట్ వెక్టార్ యొక్క టైల్ నుంచి లాస్ట్ వెక్టార్ యొక్క హెడ్కి ఒక వెక్టార్ గీసినట్లయితే అది రిజల్టెంట్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ కూడా అదే విధంగా S1 నుంచి ఒక లైట్ వేవ్ వస్తుంది. ఇదిగోండి ఆ వేవ్ ఇది.
ఈ వచ్చినటువంటి లైట్ వేవ్ యొక్క యాంప్లిట్యూడ్ ఎంత? ఏ సైన్ ఆల్ఫా బై ఆల్ఫా. ఓకే, అదేవిధంగా S2 నుంచి ఒక లైట్ వేవ్ వస్తుంది. S2 నుంచి వచ్చేటువంటి లైట్ వేవ్ యొక్క యాంప్లిట్యూడ్ కూడా ఎంత? ఏ సైన్ ఆల్ఫా బై ఆల్ఫా. ఈ రెండింటి మధ్యలో యాంగిల్ ఎంత? డెల్టా. ఇది డెల్టా. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలి? అరేంజ్ చేసాం. ఫస్ట్ వెక్టార్ యొక్క హెడ్ దగ్గర సెకండ్ వెక్టార్ యొక్క టెయిల్ ప్లేస్ చేశాను. ఇంకెంతకు మించి ఏమైనా ఉన్నాయి? ఉన్నది రెండేగా, కాబట్టి రెండింటిని అరేంజ్ చేసాం. అరేంజ్ చేసిన తర్వాత ఏం చేయాలి? ఫస్ట్ వెక్టార్ యొక్క టెయిల్ నుంచి లాస్ట్ వెక్టార్ యొక్క హెడ్కి ఒక వెక్టార్ని మనం గీసుకోవాలి. ఇది ఆర్ బార్. ఏమవుతుందా? ఇది ఆర్ బార్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పాయింట్ మనం ఓ అనుకొని, ఈ పాయింట్ని హెచ్ అనుకొని, ఈ పాయింట్ని ఏమనుకున్నాం? ఐ అనుకోండి. ఓకే, ఏబిసిడీలు రాయట్లేదు, ఎందుకని ఆల్రెడీ ఏబిసిలు వాడాం, అందుకని నేను యూజ్ చేయట్లేదు. OHI అని రాసుకున్నాం. ఇప్పుడు ఈ రిజల్టెంట్ ఏమవుతుంది? ప్యారలోగ్రామ్ లానే చూడండి. ఈ సైడ్కి ప్యారలల్గా ఒక లైన్ గీసుకున్నాను. ఇదిగోండి, ఈ HIకి ప్యారలల్గా ఒక వెక్టార్ గీసాను. ఇది ఎంతకు సమానం అవుతుంది? ఏ సైన్ ఆల్ఫా బై ఆల్ఫాకు సమానం అవుతుంది. ఎందుకని? ఈ HI అనేది ఏ డైరెక్షన్లో ఉందో ఇది కూడా అదే డైరెక్షన్లో ఉంది. దీని యొక్క లెంత్ ఎంత ఉందో దీని యొక్క లెంత్ కూడా అంతే ఉంది. అంటే యాంప్లిట్యూడ్ సేమే, డైరెక్షన్ సేమే. కాబట్టి ఇదేమవుతుంది? HI అనేటువంటి వెక్టార్కి సమానం అవుతుంది. ఇదే విధంగా OH అనేటువంటి వెక్టార్కి కూడా ప్యారలల్గా నేను పైన ఇంకో లైన్ గీస్తున్నా. ఇది ఒక వెక్టార్. ఇప్పుడు మనకి ప్యారలోగ్రామ్ వచ్చిందిగా. ప్యారలోగ్రామ్లో రూల్ గుర్తుందా? R² = A² + B² + 2AB cos θ. ఇక్కడ ఏ ప్లేస్లో ఏ సైన్ ఆల్ఫా బై ఆల్ఫానే ఉంది, బి ప్లేస్లో కూడా ఏ సైన్ ఆల్ఫా బై సైన్ ఆల్ఫానే ఉంది. ఇప్పుడు మనం ఏం రాసుకోవచ్చు చూడండి. R² అంటే OI² = OH² plus HI² plus 2 into OH into HI into cos delta. ఓకే, అర్థమైంది ఎలా రాశానో? ఇదిగోండి, ఇది వెక్టార్ ఏ అనుకోండి, ఇది వెక్టార్ బి అనుకోండి, ఈ యాంగిల్ని θ అనుకోండి. అప్పుడు R = √A² + B² + 2AB cos θ. సార్ స్క్వేర్ చెబుతున్నాడు, ఇక్కడ స్క్వేర్ వేస్తారు అనుకోవద్దు, ఇటు పక్క రాసే స్క్వేర్ని. అంటే R² = A² + B² + 2AB cos θ. ఓకే, ఇప్పుడు OIని ఎంత అనుకున్నాం మనం? R అనుకున్నాం. కాబట్టి R² = OH² అన్నాం. OH ఎంత? ఏ సైన్ ఆల్ఫా బై ఆల్ఫా. అప్పుడు ఏ సైన్ ఆల్ఫా బై ఆల్ఫా హోల్² ప్లస్ HI² అన్నాం. HI ఎంతకు సమానం? ఏ సైన్ ఆల్ఫా బై ఆల్ఫా హోల్² ప్లస్ 2 ఇంటూ OH ఎంత? ఏ సైన్ ఆల్ఫా బై ఆల్ఫా. అదేవిధంగా HI ఎంత? ఏ సైన్ ఆల్ఫా బై ఆల్ఫా. నెక్స్ట్ కాస్ డెల్టా. సరే, డెల్టా వాల్యూని మనం తర్వాత సబ్స్టిట్యూట్ చేసుకుందాం. సరే, ఇప్పుడు ఇంతవరకు. ఇప్పుడు చూడమ్మా, ఇక్కడ ఏ సైన్ ఆల్ఫా బై ఆల్ఫా హోల్² ఉంది, ఇక్కడ ఏ సైన్ ఆల్ఫా బై ఆల్ఫా హోల్² ఉంది, ఇక్కడ ఏ సైన్ ఆల్ఫా బై ఆల్ఫా ఇంటూ ఏ సైన్ ఆల్ఫా బై ఆల్ఫా అని ఉంది. అంటే ఇప్పుడు ఈ రెండింటిని మల్టిప్లై చేసిన స్క్వేర్ వస్తుందిగా. అంటే ఈ మూడిట్లో ఏం కామన్గా ఉన్నట్టు? ఏ సైన్ ఆల్ఫా బై ఆల్ఫా హోల్² అనేది కామన్గా ఉంది. ఓకే, కామన్ తీసుకున్నట్లయితే ఏం మిగులుతుంది? ఈ ఫస్ట్ టర్మ్లో 1 మిగులుతుంది, సెకండ్ టర్మ్లో 1 మిగులుతుంది, థర్డ్ టర్మ్లో 2 ఇంటూ కాస్ డెల్టా మిగులుతుంది. థర్డ్ టర్మ్లో ఏమైంది? 2 ఇంటూ కాస్ డెల్టా అనేది మిగులుతుంది. ఓకే, ఏమో ఈ వాల్యూ గుర్తుపెట్టుకుంటారా? ఆల్ఫా = πe sin θ బై లాంబ్డా. ఓకే, ఇప్పుడు చూడండి, ఇక్కడ R² ఏమవుతుందమ్మా? A² sin² ఆల్ఫా బై ఆల్ఫా స్క్వేర్. A² sin² ఆల్ఫా బై ఆల్ఫా స్క్వేర్ ఇంటూ ఇక్కడ 1 + 1 ఎంత? 2. 2 + 2 కాస్ డెల్టా. ఓకే, 2 + 2 కాస్ డెల్టా అన్నాం. ఈ రెండింటిలో ఏం కామన్ ఉంది? 2 కామన్ ఉంది. 2 బయటకు వస్తే ఏమవుతుంది? A² sin² ఆల్ఫా బై ఆల్ఫా స్క్వేర్ ఇంటూ 2 బయట కామన్ ఇస్తే 1 + కాస్ డెల్టా అవుతుంది. కాస్ డెల్టా అంటే ఏ ఫామ్లో ఉంది? కాస్ థీటా. కాస్ థీటా = ఏనా ఇచ్చు? కాస్ థీటా = 2 cos² θ/2 -1 అని రాసుకోవచ్చు. ఇక్కడ థీటా ప్లేస్లో డెల్టా ఉంది కాబట్టి ఏమని రాస్తాం? A² sin² ఆల్ఫా బై ఆల్ఫా స్క్వేర్ ఇంటూ 2 ఇంటూ 1 ప్లస్ కాస్ థీటా ప్లేస్లో డెల్టా ఉంది కాబట్టి ఏమవుతుంది మనకి? 2 cos² δ/2
-1 అవుతుంది. ఇక్కడ +1కి -1కి క్యాన్సిల్ చేసినట్లయితే మనం a² sin² ఆల్ఫా బై ఆల్ఫా స్క్వేర్ ఇంటికి డైరెక్ట్గా రాస్తున్నానమ్మా. 2 × 2 ఎంత 4 కాబట్టి ఈ 4ని ముందుకు తీసుకోవచ్చు డైరెక్ట్గా. 4a² sin² ఆల్ఫా బై ఆల్ఫా స్క్వేర్ cos² δ/2 అవుతుంది. ఇక్కడ ఆల్రెడీ మనం డెల్టాని కనుక్కున్నాం. ఎంత డెల్టా = 2π/λ e + d sin θ. ఇప్పుడు మనం ఏం చేద్దాము అంటే ఈ 2ని తీసుకొద్దాం. అప్పుడు δ/2 ఏమైంది π/λ e + d sin θ. అంటే ఇక్కడ δ/2 వాల్యూని ఈ ఈక్వేషన్ నుంచి అక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్నా. మీకు ఒకవేళ అర్థం కాకపోతే దీన్ని 1 అనుకోండి, ఇక్కడ ఫ్రమ్ 1 అని రాసుకోండి. ఫ్రమ్ 1 ఏమవుతుంది 4a² sin² ఆల్ఫా బై ఆల్ఫా స్క్వేర్ cos δ/2 అంటే ఎంత రాయాలి π/λ e + d sin θ. π × e + d sin θ/λ. ఈ మొత్తానికి ఏముంటుంది స్క్వేర్ ఉంటుంది. ఇక్కడ cos² కదా కాబట్టి స్క్వేర్ రాశాను. మనం ఇంతవరకు కనుక బీటా అనుకున్నట్లయితే లెట్ బీటా = π/λ e + d sin θ అని మనం కనుక తీసుకున్నట్లయితే అప్పుడు ఏమవుతుంది 4a² sin² ఆల్ఫా బై ఆల్ఫా స్క్వేర్ cos² బీటా అవుతుంది. ఓకే, ఇది r² ఎంత వచ్చిందమ్మా 4a² sin² ఆల్ఫా బై ఆల్ఫా స్క్వేర్ cos² బీటా. ఓకే, అప్పుడు i ఏమైంది i నథింగ్ బట్ r². 4a² sin² ఆల్ఫా బై ఆల్ఫా స్క్వేర్ cos² బీటా. ఓకే, ఇది దేనికి ఫార్ములా ఇంటెన్సిటీ అట్ ఎనీ పాయింట్ ఆన్ ది స్క్రీన్ డ్యూ టు ది డబుల్ స్లిట్ వలన ఈ స్క్రీన్ మీద ఏ పాయింట్ వద్దైనా సరే వచ్చేటువంటి ఇంటెన్సిటీ యొక్క జనరల్ ఫార్ములా ఇది. అయితే మనం ఇక్కడ డయాగ్రామ్ చూద్దాం. అంటే ఇంటెన్సిటీ అనేది నిన్న డైఫ్రాక్షన్ ప్యాటర్న్ గీసాం కదా, ఏమొచ్చింది డైఫ్రాక్షన్ ప్యాటర్న్ ఈ విధంగా వచ్చింది. ఇలా వచ్చింది డైఫ్రాక్షన్ ప్యాటర్న్ సింగిల్ స్లిట్లో.